ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధనాల ఛానల్కి స్వాగతం. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయేది చేతబడి గురించి చెప్పబోతున్నాను. చేతబడి గురించి చాలా వీడియోలు యూట్యూబ్లో చాలా వరకు ఉన్నాయి. కానీ అందులో దేంట్లో కూడా సత్యమైనటువంటిది లేదన్నమాట. అంటే వారెవ్వరికీ కూడా చేతబడి అనేటువంటి తీసినటువంటి అనుభవం లేదు. అలాగే వారు అనుభవించినటువంటి అనుభవం లేదు. కాబట్టి నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. చేతబడి ఉన్నదా లేదా అనేటువంటిది మీకే అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే తప్పనిసరిగా నిజ జీవితంలో జరిగేది మాత్రమే నేను చెప్తాను. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అయితే ఈ చేతబడి అనేటువంటి దాన్ని మనం ఎలా చెప్తాము అంటే, ఎవరైనా చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఒక ప్రతిరూపం అన్నమాట. ఒక మానవునికి ఇంకొక ప్రతిరూపమైనటువంటి ఒక మానవ నిర్మితమే చేతబడి. ఆ చేతబడి అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది. మానవుని శరీరం లోపల ఒక ఆత్మలాగా ప్రవేశిస్తుందన్నమాట. అంటే చేతబడి యొక్క ఆకారం కూడా మానవ ఆకారంలోనే ఉంటుందన్నమాట. అంటే మొసలి రూపంలో ఉండడం అనేది కూడా జరుగుతుంది. అయితే చాలాసార్లు కొన్నిసార్లు మనకు ఒక స్త్రీ రూపంగా కానీ పురుష రూపంగా కానీ చేతులు కాళ్ళతో ఉన్నటువంటి ఆకారాలు కొన్నిసార్లు మనకు కనిపించడము, సడన్గా మాయమైపోవడము, ఇలా కొన్ని రూపాలుగా మనకు కనిపిస్తుంది అనమాట. అంటే దాన్నే మనం ప్రతిరూపముగా మనం చెప్తామన్నమాట. అంటే చేతబడి అనేటువంటిది ఒక ప్రతిరూపము, ఒక మానవునికి ప్రతిరూపం అన్నమాట. ఆ వ్యక్తికి ఏ విధంగా మంచి జరగాల్సి ఉన్నదో ఆ పూర్తి మంచి అనేటువంటిది తీసివేసి కేవలం చెడు మాత్రమే జరిగేలా చేస్తుంది చేతబడి. అయితే ఈ చేతబడిలో కూడా కొన్నిట్లో మాత్రం కొంతమందికి మాత్రం ఒక రకంగా ఉంటుంది, కొన్ని విషయాల్లో మాత్రం ఒక రకంగా ఉంటుందన్నమాట. అంటే కొన్ని కేసులలో ఒక రకంగా ఉంటుంది, ఇంకో కేసులలో ఇంకొక రకంగా ఉంటుంది. అయితే సాధారణంగా ఈ చేతబడి జరిగినప్పుడు తలనొప్పి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. నిరంతరం కూడా తలనొప్పి అనేటువంటిది రావడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా తలనొప్పి సమస్యతో మనం బాధపడుతూ ఉంటాం. అయితే ఈ ట్యాబ్లెట్ వేసుకున్నంత వరకు మాత్రమే చేతబడి అనేటువంటిది తగ్గి, అంటే ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కేవలం ఆ నొప్పి మాత్రమే, స్పర్శ మాత్రమే వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ మరలా అదే సమస్య అనేటువంటిది తిరిగి మళ్ళా మరొక రోజు ఈ విధంగా రాత్రి 9 నుంచి 10, 11 ఈ మధ్యలో రావడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది కేవలం తలనొప్పి అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే, లేదా కళ్ళు అనేటువంటివి కనపడకుండా ఉంటాయన్నమాట. ఒక్కసారి కళ్ళు కనపడవు, కళ్ళు బాగా లాగినట్టు అవుతాయన్నమాట. ఈ విధంగా తరచూ కనుక సమస్య వస్తున్నట్లయితే, ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మాత్రమే తగ్గుతూ ఉన్నట్లయితే దాన్ని మనం చేతబడిగా గుర్తించవచ్చు అన్నమాట. అలాగే చేతబడి ఉన్నటువంటి వ్యక్తి లోపల కండరాలు ఎక్కువగా నొప్పి రావడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని సమయాలలో మాత్రం ఎడమ చేతు అనేటువంటిది ఎక్కువగా బరువు ఎక్కడము, కొద్దిపాటి పని చేయడంతోనే ఎడమ చేతు అనేటువంటిది చాలా వెయిట్గా ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే నొప్పి రావడం జరుగుతుంది. ఇంకా ఈ చేతబడి అనేటువంటిది జరిగినప్పుడు కాళ్ళు చేతులు ఎక్కువగా లాగడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువగా బాగా నొప్పులు అనేటువంటివి ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలాగే ఇంకా మనకు కడుపు నొప్పి సమస్య అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇంకా ఆడవాళ్ళలో మనం సహజంగా చూసుకున్నట్లయితే తెల్లబట్ట సమస్య అనేటువంటిది ఎక్కువగా రావడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే పీరియడ్స్ అనేటువంటివి కూడా పూర్తిగా ఆగిపోవడం అనేది జరుగుతుంది, లేదా ఎక్కువగా పీరియడ్ అనేది కావడం అనేది జరుగుతుందన్నమాట. అలా ఇంకా ఈ పురుషులలో కూడా ఈ విధంగానే వీర్యస్ఖలనం అనేటువంటిది రాత్రులు జరుగుతూ ఉంటుందన్నమాట. దుస్వప్నాలు జరిగి ఆ విధంగా వీర్యస్ఖలనం అనేది ఉంటుందన్నమాట. ఇంకా శరీరంలో మనం ఆహారాన్ని తక్కువ శాతం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఎక్కువగా పని చేసినా సరే కొద్దిపాటి ఆహారంతోనే మన ఆకలి తీరిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ విధమైనటువంటి ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగే లివర్కు సంబంధించి పోటుగా రావడము, అంటే మనం లివర్ దగ్గర నొప్పి రావడము, గాల్ బ్లాడర్కి సంబంధించి నొప్పులు రావడము, పెద్ద పేగు సమస్య అనేటువంటివి కూడా కొద్దిగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మల సమస్య, అంటే మలబద్ధక సమస్య కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ మలబద్ధక సమస్య అనేటువంటిది కూడా కొన్నిసార్లు మలబద్ధకం పూర్తిగా ఆగిపోతుంది, పూర్తిగా మనకు మలబద్ధకం అనేటువంటిది ఎక్కువగా అవుతుందన్నమాట. ఈ విధంగా సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి. అంటే మనం ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, ఎక్కువగా సమస్య కనుక నిరంతరం కనుక మనకి ఇదే విధంగా కనుక ఒక నెలలో కనుక కొన్నిసార్లు కనుక జరిగినట్లయితే అది చేతబడిగా గుర్తించవచ్చు. ఇంకా కొన్ని మనకు ఉంటాయన్నమాట సిమ్టమ్స్ కూడా. ఇవి కొంతమందిలో ఒక రకంగా ఉంటాయి, కొంతమందిలో ఇంకొక రకంగా కూడా ఉంటాయి. అయితే కొంతమందిలో నిద్ర పట్టకపోవడము, అంటే రాత్రి మామూలుగా 12-1 గంట నుంచి
ఉదయం 5 గంటల వరకు కూడా నిద్ర పోకుండా ఉంటారనమాట. అసలు నిద్ర అనేటువంటిది వారికి రాదు. అలాగే ఇంకొంతమందిలో మాత్రం పూర్తిగా ఎక్కువగా నిద్రపోతూ ఉంటారనమాట. అంటే ఈ పూర్తిగా నిద్రపోయే సమస్య ఎప్పుడు వస్తుందంటే, ఏదైనా మనం ఇంపార్టెంట్ పని అని అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి సమయాలలో ఎక్కువగా నిద్ర రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఏదైనా మనం గుడికి గనక వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువగా నిద్ర అనేటువంటిది పట్టదు. పూర్తిగా నిద్ర అనేటువంటిది రాదనమాట. ఈ విధమైనటువంటి సమస్యలు రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ విధమైనటువంటి సమస్యలు కనుక మనం ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా మనం చూపెట్టుకోవడము, అలాగే చూపించుకొని దానికి తగ్గ పరిష్కారాన్ని చేసుకోవడం మాత్రమే గొప్ప మనకు విరుగుడుగా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అయితే సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఎటువంటి తంత్రములు మనం చేసినాను, ఎటువంటి ఏ ప్రయోగాలు మనం చేసినాను చేతబడి అనేటువంటిది వెళ్ళిపోదు. చేతబడి అనేటువంటిది కేవలం నిష్ణాతులు మాత్రమే తీసివేయగలరు. ఎందుకంటే చేతబడి అనేటువంటిది చిన్న చిన్న తంత్రాలకు లొంగేటువంటిది కాదు. కానీ ఒక విషయం ఏంటంటే, చేతబడి అనేటువంటిది జరిగినప్పుడు మనం ఏ విధమైనటువంటి మంత్రాన్ని ఉపయోగించినా, లేదా ఎవరైనా చెప్పినటువంటి పరిష్కారాన్ని వాడినా, ఆ పరిష్కారం అనేటువంటిది కనుక పూర్తిగా చేతబడిని నిర్వీర్యం చేయగలిగితే మాత్రమే అవకాశం అనేటువంటిది మనం సద్వినియోగం చేసుకున్నట్టు. లేదా అదే ప్రయోగాన్ని మరలా మనం చేసినట్లయితే అది మనకు పని చేయదు. మనం ఎవరి దగ్గర కూడా చేతబడి కనుక తీపించుకున్నాను, ఒక్కసారి కనుక వెళ్ళలేదు అంటే ఆ తర్వాత అతనితో వెళ్ళదు, చేతబడి వెళ్ళిపోదు అని అర్థం అన్నమాట. ఇంకా మీకు చెప్పాలంటే, చేతబడి అనేటువంటిది సాధారణంగా ఇద్దరు మాంత్రికుల మధ్యలో కనుక గొడవలు జరిగినట్లయితే, వాళ్ళలో వారే ఒకరికొకరు మంత్రాలు చేసుకుంటూ ఉన్నట్లయితే, అందులో బలహీనుడు కనుక ఇతర మాంత్రికుని దగ్గరికి వెళ్ళి అతనితో కనుక చేతబడి చేయించినట్లయితే, అతని శత్రువు ఎవరైతే ఉన్నారో అతను కూడా నిర్వీర్యం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చేతబడి అనేటువంటిది ఎవరినైనా సరే సమాప్తం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ అది ఎక్కువ సమయం అన్నమాట. చేతబడి అనేటువంటిది సాధారణంగా త్వరితగతిన చంపదు, కానీ చాలా ఎక్కువ సమయం ఉంటుందన్నమాట. అలాగే అన్నిటిని ఆపుకుంటూ లాస్ట్కి తన యొక్క ప్రాణాలను కూడా అలాగే తెలియకుండానే తీసివేస్తుందన్నమాట. మీకు ఈ చేతబడి సమస్య ఉన్నట్లయితే మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.